మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియో క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అస్మిత దగ్గరికి శౌర్య పరిగెత్తుకొని వస్తూ ఉంటాడు. పెళ్లి పెట్టెలపై కూర్చున్న అస్మిత కాస్త లేచి నిలబడుతుంది. శౌర్య సార్ వచ్చారా సార్? వచ్చారా? నా కోసం వచ్చారా సార్? రండి సార్ రండి, నా మెడలో తాళి కట్టండి సార్, ఇద్దరం పెళ్లి చేసుకుందాం అని అస్మిత అయితే సంతోషపడుతూ అడుగుతూ ఉంటుంది. అప్పుడే శౌర్య వెంటనే అస్మిత గొంతు పట్టుకుంటాడు, నలిమేస్తూ ఉంటాడు. సార్ వదలండి సార్ వదలండి అని అస్మిత అయితే బతిమలాడుతూ ఉంటుంది. లేదే, నేను నీ ప్రాణాలు తీయటానికే వచ్చానే ఇక్కడికి అని శౌర్య గొంతు పట్టుకుని నలిమేస్తూ ఉంటాడు. అప్పుడే అస్మిత ఫ్రెండ్ వీడియో కాల్ చేస్తుంది, అస్మిత చేతికి ఇస్తుంది. వెంటనే అక్కడ రౌడీలు కాస్త రామలక్ష్మి ప్రాణాలు తీసేస్తాను అని రామలక్ష్మి గొంతుపై కొత్త పెట్టి బెదిరిస్తుంటారు. అప్పుడే అస్మిత అది చూపిస్తుంటుంది శౌర్యకి. సార్ చూస్తున్నారా, ఇక్కడ మీరు నా ప్రాణాలు తీశారనుకోండి, అక్కడ రామలక్ష్మి ప్రాణాలతో ఉండదు. మీ ఇష్టం సార్, మీరు రామాన్ని కాపాడుకోవాలి అనుకుంటే నా మెడలో తాళి కట్టాలి అని అస్మిత అంటుంది. వీడియో కాల్లో రామలక్ష్మి మేడపై కత్తి ఉండడం చూసిన శౌర్య అయితే రామా నీకేం కాదు కదా రామా, నీకేం కాదు రామా, నేను కాపాడుకుంటాను రామా అని శౌర్య చెప్తూ ఉంటాడు. సార్ మీ రామ మీకు ప్రాణాలతో కావాలి అంటే నా మెడలో తాళి కట్టాలి అని అస్మిత అంటుంది. ఇక శౌర్య అయితే విసిగిపోతాడు. రామలక్ష్మిని ఏమి చేయొద్దు, నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను, నీ మెడలో తాళి కడతాను అని శౌర్య అంటాడు. ఇక రామలక్ష్మి అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. ఇది విని శౌర్య తాళి తీసుకొని అస్మిత మెడలో తాళి కట్టడానికి ఇక తయారవుతుంటాడు. అప్పుడే ఆ వీడియో రఘురామ్ కూడా వెళ్తుంది. శౌర్య అస్మిత పెళ్లి పెట్టెలపై కూర్చొని శౌర్య అస్మిత మెడలో తాళి కట్టడం చూసిన రఘురామ్ కోపంతో రగిలిపోతాడు. వస్తున్నాను అని వెంటనే బయలుదేరి వస్తూ ఉంటాడు. ఇంకోవైపు అయితే రామలక్ష్మి కట్లు విప్పేసుకుంటుంది. అక్కడున్న రౌడీల్ని ఇక బాగా కర్ర తీసుకొని కొడుతూ ఉంటుంది. అక్కడి నుంచి పరిగెత్తుకొని శౌర్య కోసం వస్తూ ఉంటుంది. శౌర్య సార్ నా మెడలో తాళి కట్టబోతున్నాడు అని అస్మిత అయితే చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఒకవైపు రఘురామ్, ఇంకోవైపు రామలక్ష్మి ఇద్దరు కూడా వస్తూ ఉంటారు.